హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజైతే మనకి ప్రొడ్యూసర్లకి ఇంకా ఎగ్జిబిటర్లకి జరుగుతున్న గొడవ అయితే ఒక కొలిక్ అయితే వచ్చిందని మనం చెప్పుకోవాలి. ఈ మీటింగ్లో ఏం జరిగింది, అందరూ ఒక కమిటీ వేసుకొని మీటింగ్ అయితే జరిగింది ఈరోజు ఎగ్జిబిటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఇంకా ప్రొడ్యూసర్లకి. దీని తర్వాత మన పెద్ద మూవీ రిలీజు ఎలా ఉండబోతున్నది, ఏం చెప్పారు అన్నీ అయితే ఈ వీడియోలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ గాయ్స్, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి అప్డేట్లు ఉన్నా, ఎటువంటి రూమర్స్, గాసిప్స్ ఎలాంటివి నడుస్తున్నా మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను గైస్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అయితే మనకి పెద్ద మూవీ టీం నుంచి అయితే కొంచెం కన్ఫర్మేషన్ అయితే వచ్చిందని చెప్పుకోవాలి. పెద్ద మూవీ అయితే సాఫీగా రిలీజ్ అవ్వబోతున్నదంట, ఇదైతే కన్ఫాము. అది ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు కలిసి తీసుకున్న నిర్ణయం. పైగా ఈరోజు జరిగిన కమిటీ మీటింగ్లో అయితే ప్రొడ్యూసర్లో ఒక 5 మంది, డిస్ట్రిబ్యూటర్లో ఒక 5 మంది, ఎగ్జిబ్యూటర్లో ఒక 5 మంది కలిసి 15 మంది కలిసిన కమిటీని ఒకదాన్ని అరేంజ్ చేసి, ఈ వివాదం ఏదైతే ఉందో పర్సంటేజ్ కావాలనేసి అని ఎగ్జిబిటర్లో రెంటల్ సిస్టము పర్సంటేజ్ 2 కలిపి ఇస్తామని ప్రొడ్యూసర్లు ఈ విషయాల గురించి అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఈ 15 మంది కలిసి ఈ 2 నెలల టైం అయితే తీసుకున్నారంట. ఈ 2 నెలల్లో ఏ పర్సంటేజు ఏ సెంటర్లకి ఎలా ఇవ్వాలి అనేసి అని డిస్కస్ చేసుకొని చెప్తారంట. పైగా పర్సంటేజ్ సిస్టము 3 కేటగిరీల్లో అయితే డిసైడ్ చేశారు. అదే ఏ సెంటరు, బి సెంటరు, సి సెంటరు అనేసి అని 3గా డివైడ్ చేసుకొని, అంటే ఆల్రెడీ ఉన్నది ఈ సెక్షను. ఈ సెక్షన్ ఉన్న తర్వాతే దీన్ని ఏ సెంటర్కి ఎలాంటి పర్సంటేజ్ ఉండాలి, బి సెంటర్కి ఎలాంటి పర్సంటేజ్ ఉండాలి, సి సెంటర్కి ఎలాంటి పర్సంటేజ్ ఉండాలి మాట్లాడుకొని ఈ కమిటీ అయితే నిర్ణయించబోతున్నదంట. ఇది కొత్తగా వచ్చిన న్యూస్. అయితే ఎటువంటి పర్సంటేజ్లు ఉండబోతున్నాయి అవన్నీ అనేసి ఈ 15 మంది కమిటీ ఏదైతే నియమించుకున్నారో ఆ కమిటీ ద్వారా అయితే పక్కాగా ఏ పర్సంటేజ్లో ఏ థియేటర్లకి, అదే ఏ సెంటర్లకి ఎలా ఇవ్వాలి అనేసి అని 2 నెలల్లో అయితే క్లియర్ చేసుకోబోతున్నారంట. అందరూ సామరస్యంగా ఒక దాటి మీదకి వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే ప్రొడ్యూసర్లు, ఇంకా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ కలిసి ప్రెస్ మీట్లు అయితే చెప్పారు. ఇంకా నెక్స్ట్ పెద్ద మూవీ విషయానికి వచ్చేద్దాం. పెద్ద మూవీ అయితే సాఫీగా రిలీజ్ అవబోతున్నది హెల్దీ అట్మాస్ఫియర్తో అనేసి అని మన దిల్ రాజు గారు అయితే చెప్పారు. జూన్ 4th అయితే మనకు పెద్ద మూవీ కన్ఫామ్గా వచ్చేస్తుంది. పెద్ద మూవీ గురించి ఇంకొక న్యూస్ అయితే ఉంది. ఆ న్యూస్ ఏంటో కూడా ఇప్పుడు చూద్దాము. ఆ న్యూస్ ఏంటంటే, ఒక ఫ్యాను ఈ రకమైనటువంటి లెటర్ ఒకటి పెట్టాడు. ఆ లెటర్ని చదివిన తర్వాత పెద్ద టీం అయితే దానికి రెస్పాండ్ అయింది. అది ఏ లెటరు ఏంటి ఈ వీడియోలో అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. ఇది 12వ తారీఖు అయితే పెట్టాడు. నేను అసలు ఈ లెటర్ ఒకటి పెట్టారని కూడా మనకైతే క్లారిటీ లేదు. పెద్ద టీం నుంచి ఒక లెటర్ అయితే వచ్చింది. పెద్ద టీం నుంచి వచ్చిన లెటర్ తర్వాత అయితే నేను ఈ లెటర్ గురించి కూడా వెతికాను. కొంచెం న్యూస్లో బజ్ అయితే వచ్చింది. ఆ లెటర్లు ఏంటంటే నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను మీకు. ఫస్ట్ ఫ్యాన్ పెట్టిన లెటర్ ఇక్కడ స్క్రీన్ షాట్ మీకు పక్కన కనపడుతూ ఉంటుంది, చూడండి. టు ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు, పెద్ద సినిమా టీం, నమస్కారం. 12వ తేదీ రాశారు దీన్ని, మే 12వ తేదీ 2026. డేట్ కూడా మీకు ఆ లెటర్లో కనపడుతూ ఉంటుంది. సార్, మన సినిమా ఇంకా 20 days ఉంది, బట్ ప్రమోషన్స్ ఏం ప్లాన్ చేయడం లేదు. ఒక ప్లానింగ్ లేదు, ఒక స్కెడ్యూల్ లేదు. మేము ఆల్రెడీ గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్, డైరెక్టర్లు లేజినెస్తో విసిగిపోయాము. అర్థమవుతుందా మీకు? అంటే ఇంకా 20 రోజులు ఉంది రిలీజ్కి, అయినప్పటికీ ఇంతవరకు ఎటువంటి అప్డేట్లు, ఒక ప్లానింగ్ లేదు, ఒక విజన్ లేదు, ప్రమోషన్లు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేసి అని ఆల్రెడీ మన గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ల టీంతో అయితే మేము విసిగిపోయాము. మాకైతే చాలా డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఆ విధంగా మీరు కూడా చెయ్యొద్దు అనే దీంతో అయితే ఆయన పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఇంకా ఇప్పుడు మీరు మా ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకోండి. మీరు ఇంకా డేస్ ప్రమోషన్స్ స్కెడ్యూల్ రిలీజ్ చేయకపోతే నేను ఫ్యాన్కి పోతాను. ఫ్యాన్స్ బాధ అలా ఉంది. అంత బాధతో రాసినట్లయితే అర్థమవుతుంది. ఫ్యాన్స్ ప్రమోషన్స్ గురించి చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్నారు. చాలా మంచి మూవీ, చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ గారిని ఒక మంచి మూవీలో చూడబోతున్నాం అనే ఎమోషన్స్తో ఇలా రాసినట్టయితే నాకు అర్థమవుతుంది గైస్. మీ వల్ల మెంటల్ టార్చర్ మాకు. మా లైఫ్లో ఉన్న బాధల కన్నా
మీ టార్చర్ ఎక్కువైంది @రామ్ చరణ్, నువ్వు ఆడుకో బ్రో, వామ్ రిగ్రెట్స్, ఆర్సీ కల్ట్ అనే ఆయన పెట్టాడు దీన్ని ట్విట్టర్లో. అది కూడా రామ్ చరణ్ గారిని, ఇంకా బుచ్చిబాబు గారిని, వృద్ధి మూవీస్ని, టీం పెద్దిని ట్యాగ్ చేస్తూ పెట్టాడు. దీనికి రిప్లై అయితే వచ్చింది 2 రోజుల తర్వాత. ఇది నేను చూసి షాక్ అయ్యాను. పెద్ద టీం ఇదే రకంగా ఆ స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ పక్కన వేస్తున్నాను, అది చూడండి. ఇదే రకంగా 14th May 2026లో అయితే పెట్టారు. డేట్ కూడా అక్కడ రాస్తున్నారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఆ లెటర్ ప్యాటర్న్ ఎలా ఉందో అలానే ఉంది. ఇది కూడా ఒకసారి చూసేద్దాము. అవర్ వెల్ విషర్స్, పెద్ది ఈజంట్ జస్ట్ ఎ ఫిలిం, ఇట్స్ ఏ స్ట్రాంగ్ దట్ షేక్ యూ. పెద్ది అనేది ఒక నార్మల్ సినిమా అయితే కాదు, ఇది ఒక పెద్ద స్ట్రాము, అది మిమ్మల్ని షేక్ చేయబోతున్నది. ఏ స్టోరీ దట్స్ స్టే విత్ యూ, ఏ వరల్డ్ దట్స్ హిట్ యువర్ హార్ట్స్. అంటే ఈ స్టోరీ ఎప్పటికీ మీతో ఉండిపోతుంది. ఈ పెద్ది అనే ప్రపంచము ఎప్పటికీ మీతో, మీ హార్ట్లో ఒక ప్లేస్ అయితే సంపాదించుకోబోతున్నది అనేసి అని చెప్పారు. ది బిగ్గర్ ది డ్రీమ్, ది బిగ్గర్ ది రెస్పాన్సిబిలిటీ, అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద పెద్ది పవర్ ప్లే టూర్ అనేసి అని మెన్షన్ చేశారు. అంటే ఇది చాలా పెద్ద డ్రీమ్ కంటే పెద్ద రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇప్పుడు పెద్ది పవర్ ప్లే టూర్ చేయడానికి మనకి టైం వచ్చేసింది. ఇంకా కింద డేట్స్తో కూడా చెప్తాను మీకు. 18th ముంబైలో అయితే ట్రైలర్ లాంచ్ ఉండబోతున్నది. ఈ 18th ముంబైలో ట్రైలర్ లాంచ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇంకా 22nd ఉప్పల్ స్టేడియము, 23rd అలా భోపాల్లో అయితే సాంగ్ రిలీజ్ ఉండబోతున్నది, స్పెషల్ సాంగ్, ఐటెం నెంబరు. ఇదైతే మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు 22nd ఉప్పల్ స్టేడియం అంటే మన ఆర్సీబీకి ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్కి అయితే మ్యాచ్ ఉండబోతున్నది 22nd ఉప్పల్ స్టేడియంలో. ఈ మ్యాచ్కి అయితే రామ్ చరణ్ గారు, ఇంకా బుచ్చిబాబు గారు, పెద్ద టీము, మన జగపతి బాబు గారు, వీళ్ళంతా రాబోతున్నారు. ఇంకా ఎవరెవరు వస్తారు అనేది మనకి క్లారిటీ అయితే లేదు. పైగా జాన్వీ కపూర్ గారు, హీరోయిన్ అయితే గారు రాబోతోంది. వీళ్ళందరూ స్టేడియంలో కనపడితే ఫ్యాన్స్కి ఇంకా పూనకాలే. ఇంకా ఈ క్రికెట్ మ్యాచ్కి అయితే 22nd అయితే రాబోతున్నారంట. 24th బెంగళూరులో ఈవెంటు, 30th చెన్నైలో ఈవెంటు, 1st ప్రీ రిలీజ్ ఈవెంట్, June 1st ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయనగరంలో. అంటే ఈ మూవీ కూడా విజయనగరం బ్యాక్ డ్రాప్లో అయితే వస్తుంది. ఈ మూవీకి విజయనగరంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా చేయాలనేసి అని టీం అయితే ప్లాన్ చేస్తున్నారంట. ఇంకా 2nd హైదరాబాద్లో ఒక ఈవెంట్, అది కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగే అనుకోవచ్చు మనము. ఇది షెడ్యూల్ అనేసి అని ఆ ఫ్యాన్కి రిప్లై ఇస్తూ టీం అయితే ఈ విధంగా పోస్ట్ అయితే చేశారు. ఇంకా కింద మ్యాటర్ ఉంది, అయిపోలేదు. అండ్ ట్రస్ట్ us, దిస్ ఈజ్ జస్ట్ ఎ బిగినింగ్, మెనీ మోర్ సర్ప్రైజెస్ ఆర్ లోడింగ్. మమ్మల్ని నమ్మండి, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, ఇంకా చాలా సర్ప్రైజులు ఉండబోతున్నాయి అనేసి అని. వీ హ్యావ్ మూవ్డ్ మౌంటైన్స్ టు బ్రింగ్ యూ అల్టిమేట్ సమ్మర్ ట్రీట్. కొండలనే కదిలించాము ఈ సమ్మర్కి మీకు పెద్ద ట్రీట్ ఇవ్వడానికి అనేసి అని మెన్షన్ చేశారు. టు మేక్ ష్యూర్ యువర్ హాలిడేస్ ఆర్ ప్యాక్డ్ విత్ ఎంటర్టైన్మెంట్ బై అరైవింగ్ ఎర్లీ ఆన్ June 4th. ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాము, ఈ హాలిడేస్ మీకు ఎంటర్టైన్మెంట్తో ప్యాక్ చేయబోతున్నాము. అది June 4th అయితే థియేటర్లోకి వచ్చేస్తుంది అనేసి అని ఖచ్చితంగా అయితే మెన్షన్ చేస్తూ, ఇంకా నెక్స్ట్ టీమ్ హ్యాస్ ప్రౌడ్ దేర్ హార్ట్స్ ఇన్ టు ఎవ్రీ ఫ్రేమ్, వీ కాంట్ వెయిట్ ఫర్ యూ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఆన్ ద బిగ్ స్క్రీన్. మేము ప్రాణాలు పెట్టేసాము ప్రతి ఫ్రేమ్ కోసము, మేము కూడా వెయిట్ చేయలేకపోతున్నాము, అది మీరు బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేయడానికి అనేసి అయితే మెన్షన్ చేశారు. యువర్స్ ట్రూలీ ఫ్రమ్ ఫ్యాన్స్ ఆఫ్ సినిమా టీమ్ పెద్ది అనేసి ఈ లెటర్ అయితే కంప్లీట్ చేశారు. నాకైతే ఇంకా గూస్ బంప్సే చెప్పుకోవాలి, ఊపిరి ఆడదు అసలు. ఇంకా ఊపిరి మీకు ఆడదు, నాకు ఆడదు, టీంకి ఆడదు. అన్ని వీడియోలు అయితే మన ఛానల్లో ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేటు, ప్రతి మూవీ యొక్క ఎటువంటి అప్డేట్ వచ్చినా, ఎటువంటి చిన్న వీడియో వచ్చినా మన ఛానల్లో అయితే వీడియో పడిపోతుంది గాయ్స్, ఆల్ ఇన్ఫర్మేషన్. ఈ విధంగా పెద్ద టీం అయితే ఒక ఫ్యాన్కి రిప్లై ఇస్తూ
ఈ విధంగా లెటర్ అయితే పోస్ట్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఒక ఫ్యాన్ని ఈ విధంగా ట్రీట్ చేస్తే మాత్రము ఫ్యాన్స్ థియేటర్లో దద్దరిల్లబోతున్నారు, థియేటర్లో దద్దరిల్లబోతున్నాయి అనేసి. ఇంకా మీకు ఏమనిపిస్తుందో అదో కూడా కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పేయండి. వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఈ పెద్ద మూవీ రిలీజ్ అయ్యేంత వరకు అన్ని అప్డేట్లు న్యూస్లు మన ఛానల్లో పడుతూనే ఉంటాయి. ఇంకొక 5-6 వీడియోలైనా కంపల్సరీ వస్తాయి. ప్రతి ఒక్క అప్డేట్కి, ప్రతి ఒక్క న్యూస్కి నేనైతే ఒక వీడియో అయితే పోస్ట్ చేసేస్తాను. గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. లవ్ యూ ఆల్. జై హింద్.